ఇక అప్డేట్స్ చూద్దాం. కూటమితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఒక్క ఛాన్స్ పేరుతో వచ్చి వైఎస్ జగన్ రాష్ట్రం మొత్తాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పి గన్నవరంలో కూటమి నేతలు ప్రజాగళ నిర్వహించారు. స్థానికులను ఉద్దేశించి ప్రసంగించారు. 5 ఏళ్లలో జగన్ ఏం చేశారని ఓట్లు వేయాలో ఆలోచించుకోవాలన్నారు. దళితులను పూర్తిగా మోసగించారని ఆరోపించారు. ప్రశ్నిస్తే ఆ పార్టీ నేతలతో బూతులు తిట్టిస్తున్నారని మండిపడ్డారు. ఇక వైసీపీని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ ముఖ్యమంత్రి మీకు హామీ ఇచ్చాడు. 2000 కోట్లు సంవత్సరం చొప్పున 10,000 కోట్ల రూపాయలు పెడతా అన్నాడు. తమ్ముళ్ళు 10 కోట్లు ఖర్చు పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ముఖ్యమంత్రి ఒక తమాషా ఆడుతున్నాడు. ఎవరైనా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఆయన మీద ఆ కులవాళ్ళను పెట్టి దాడి చేయించడం, నేను మాట్లాడితే నా కులవాళ్ళని నెగబెట్టి నా మీద దాడు చేపించి బూతులు తిట్టించడం, ఇది సాంప్రదాయం అవునా కాదా తమ్ముళ్ళు మీరే చెప్పండి. ఇది మంచిదాని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఒకటే చెప్తున్నా, మీరు కొట్టే దెబ్బ జగన్మోహన్ రెడ్డికి అదిరిపోవాలి. మళ్ళీ ఇంట్లో నుంచి బయట రాకుండా చితకగొట్టే బాధ్యత మీది. ఈ ముఖ్యమంత్రి మీకు హామీ ఇచ్చాడు 2000 కోట్లు. ఇక రాష్ట్రంలో ఉన్న దౌర్భాగ్య పాలన పోవాలంటే కూటమి ప్రభుత్వం రావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. బలమైన ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమన్నారు పవన్ కళ్యాణ్. తప్పు చేస్తే సొంత పార్టీ వారినైనా శిక్షించేలా లా అండ్ ఆర్డర్ అమలు చేస్తామన్నారు. దశాబ్ద కాలం నుంచి మీ భవిష్యత్తు కోసం పనిచేస్తూనే ఉన్నాను. దశాబ్ద కాలం 2 చోట్ల ఓడిపోయినా కానీ మీ ముందు నిలబడే ఉన్నాను. ఒక్కసారి అడుగుతున్నాను, ఇంటికెళ్ళి అందరూ ఆలోచించుకోండి. అందరూ ఆలోచించుకొని కూటమికి ఎందుకు ఓటు వేయాలంటే, ఒక దౌర్భాగ్య ప్రభుత్వాన్ని చూశారు, దోపిడీ ప్రభుత్వాన్ని చూశారు, కోనసీమ లాంటి పచ్చడి సీమలో కులాల మధ్య కలహాలు పెట్టే ప్రభుత్వాన్ని చూశారు, సొంత మంత్రి ఇంటిని తగలబెట్టించుకునే ప్రభుత్వాన్ని చూశారు. అలా కాకుండా లా అండ్ ఆర్డర్ కోనసీమలో చాలా బలంగా ఉండే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవ్వరు తప్పులు చేసినా ఎవరిని శిక్షలకి అతిథులు కాదు ఎవరు కూడా. అలాంటి భవిష్యత్తులో అలాంటి లా అండ్ ఆర్డర్, బలమైన లా అండ్ ఆర్డర్ ఉండేలాగా, ముఖ్యంగా అన్ని వర్గాలకి న్యాయం జరిగేలాంటి ప్రభుత్వాన్ని తీసుకొస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ